మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఖతార్లోని గ్యాస్ క్షేత్రంలో జరిగిన పేలుడు భారతీయ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. పేలుడులో చనిపోయిన 13 మందిలో 12 మంది భారతీయులు ఉన్నారని తేలింది. ఈ దుర్ఘటనలో మరో 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో తిరిగి గ్యాస్ ఉత్పత్తి పనులు చేపడుతుండగా ప్రమాదం జరిగింది. ఖతార్లోని రస్లఫాన్ పారిశ్రామిక వాడలోని బర్జాన్లోని గ్యాస్ క్షేత్రంలో ఆదివారం రాత్రి భారీ పేలుడు జరిగింది. 2 నెలల క్రితం ఇరాన్ జరిపిన దాడుల్లో ఈ టెర్మినల్ దెబ్బతింది. అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక ఒప్పందం కుదరడంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో పలువురు మరణించగా మృతుల్లో 12 మంది భారతీయులు, ఒక పాకిస్తానీ ఉన్నట్లు ఖతార్ ఇంధన శాఖ తెలిపింది. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన దోహాలోని భారత రాయబార కార్యాలయం భారతీయుల మరణాన్ని ఎక్స్ వేదికగా ధృవీకరించింది. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగానే ఉందని, వారికి తగిన వైద్య సాయం అందుతోందని తెలిపింది. మృతదేహాల్ని వీలైనంత త్వరగా భారత్కు పంపేందుకు ఖతార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి గ్యాస్ లీకేజీ జరగలేదని, పర్యావరణానికి ముప్పు లేదని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటన వల్ల రస్లాఫాన్ పోర్టు, ఇతర లాజిస్టిక్ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు వెల్లడించారు. గ్యాస్ ఉత్పత్తి, ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ షెరీదా అల్ కాబీ చెప్పారు.